లవ్ హో లవ్ మూవీ రివ్యూ. హలో గైస్, ఇప్పుడే లవ్ హో లవ్ మూవీ అయితే చూసేసాను ఓటీటీలో. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో. ఈ మూవీలో హీరో వచ్చేసి పవిష్ నారాయణ, జాబిలమ్మ నీకు అంత కోపంలో యాక్ట్ చేసిన హీరో. పవిష్ నారాయణ ధనుష్ గారి మేనలుడు. హీరోయిన్ వచ్చేసి తెలుగు సింగర్ నాగదుర్గ గారు. హీరోయిన్ డెబ్యూ మూవీ అయితే ఇది. మరి ఈ లవ్ ఓ లవ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ గా ఉంది. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్ 4 ఇయర్స్ రిలేషన్ లో ఉంటారు. ఈ 4 ఇయర్స్ రిలేషన్ లో హీరో హీరోయిన్ కోసం ఏం చేశాడు, హీరోయిన్ లవ్ చేయడం వల్ల హీరోకి జరిగిన నష్టాలు ఏంటి, ఆ తర్వాత హీరోయిన్ హీరో కోసం ఏం చేసింది, హీరో హీరోయిన్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ. మరి ఈ లవ్ ఓ లవ్ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. హీరోయిన్ డెబ్యూ మూవీ అయినా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే అక్కడక్కడ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసిన సెల్వరాఘవన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్వాలేదనే చెప్పొచ్చు. అంతేకాకుండా హీరో హీరోయిన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఏదైనా పాజిటివ్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఒక క్లైమాక్స్ సీన్. లాస్ట్ 30 మినిట్స్ అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగుంటది. మరి ఇవైతే పాజిటివ్స్. మరి నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఏదో అలా వెళ్తున్నట్టు ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే అంతలా ఏదో చూస్తున్నామంటే చూస్తున్నాం అన్నట్టు ఉంటది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో చాలా సాంగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లోనే ఒక 3 4 సాంగ్స్ అయితే వచ్చేస్తాయి. అసలు సాంగ్స్ అయితే సిచ్యువేషన్ సంబంధం లేకుండా వచ్చేస్తాయి. అసలు సాంగ్స్ అయితే అసలు ఏం బాగోలేదు. అంతేకాకుండా ఈ మూవీలో చాలా సీన్స్ అయితే ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. కొన్ని కొన్ని ఫైట్లు కూడా పర్వాలేదు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే అంతలా బాగోలేదు. స్టోరీ చాలా బాగుంది కానీ ఈ స్టోరీని డైరెక్టర్ అయితే సరిగా చూపించలేకపోయారు ఈ సినిమాలో. మరి ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చా అంటే చూడొచ్చనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చూడొచ్చు, బాగానే ఉంటది. వల్గారిటీ అయితే ఏముండదు ఈ సినిమాలో. మరి జెన్జీ కిడ్స్ కి అయితే ఈ మూవీ అయితే చాలా నచ్చుతుంది. కొంతమందికి అయితే నచ్చదు. నాకైతే యావరేజ్ గా అనిపించింది. మరి మీరు కూడా ఈ లవ్ లవ్ సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో. ఒకవేళ ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే వెంటనే చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసే ఉంటే ఈ మూవీ రివ్యూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.